వెదకాలి, వినయముతో వెదకాలి, ఆర్తితో వేదనతో వెదకాలి. నాస్తికుడు యథార్థవంతుడా? ఒక నాస్తికుడు మాట్లాడుతున్నాడు, ఇంత సైన్స్ డెవలప్ అయిపోయింది, ఇంకా దేవుడు ఏంటండి? దేవుడు ఎక్కడున్నాడండి? అమెరికా వాళ్ళు వెళ్ళొచ్చారు, రష్యా వాళ్ళు వెళ్ళొచ్చారు, చంద్రమండలం దాకా వెళ్ళొచ్చారు, దేవుడు కనపడలేదు, ఇంకా దేవుడు ఎక్కడున్నాడండి అన్నాడు. నేను అడిగాను, సోదరుడా, చంద్రమండలం మీద దేవుడు ఉన్నాడని మేము ఎప్పుడు చెప్పాము? బైబిల్ చెప్పిందా? ఖురాన్ చెప్పిందా? వేదము చెప్పిందా? చంద్రమండలం మీద దేవుడు ఉన్నాడని మేము చెప్పామా? చంద్రమండలానికి పోయి వచ్చి దేవుడు లేడు అంటున్నాడు. మన ఇంటి పెరట్లో వెతికి ప్రధానమంత్రి లేడు అన్నట్టుంది. ప్రధానమంత్రి మన వాకిట్లో పెరట్లో ఎందుకు ఉంటాడండి? ఆయన ఉండే చోట ఉంటాడు. మన ఇంటి వెనుకంతా వెతికేసి అమెరికా ప్రెసిడెంట్ గారు లేనే లేడు, బరాక్ హుస్సేన్ ఒబామా గారు ఉన్నాడని పేపర్లు రాస్తున్నారుగా, అంతా అబద్ధం. నేను మా ఇంటి పెరట్లో వెతికాను, రాత్రంతా వెతికాను, ప్రెసిడెంట్ ఒబామా కనపడలా, లేడు ఒబామా అన్నట్టుంది. మన ఇంట్లో ఎందుకుంటాడు ఆయన? నిజంగా దేవుని కోసం రాకెట్ వేసుకొని వెదికొచ్చి దేవుడు లేడని నిర్ధారించుకొని చెప్పాలంటే వీడు ఒక FTL స్పేస్ క్రాఫ్ట్, ఫాస్టర్ దాన్ లైట్, కాంతి వేగమును మించిన వేగంతో ప్రయాణించే ఒక రాకెట్ అంతరిక్ష నౌకను కనిపెట్టి మొత్తం ఉన్న సోలార్ సిస్టమ్స్, నెబ్యులే అండ్ గెలాక్సీస్ మొత్తం వెతకాల. ఎన్ని లక్షల కోట్ల 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 నెబ్యులాలు, గెలాక్సీలు ఉన్నాయో మొత్తం వెదికొచ్చి, నేను వెదకని గెలాక్సీ ఒక్కటి కూడా లేదు అని మొత్తం వెదికొచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి. వీడు మొత్తం వెతకడానికి 1,000,000 సంవత్సరాలైనా సరిపోదు, 1,000,000 సంవత్సరాలు సరిపోదు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క నక్షత్రము లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉంది. కాంతి వేగముతో ప్రయాణించినట్లయితే 1,00,000 సంవత్సరాలు పడుతుంది. 1,00,000 కాంతి సంవత్సరాలు. వీడు ఎప్పటికి వెళ్ళాలండి? 4 అంతరిక్ష నౌకల్ని పంపించారు ఇంతవరకు మనోళ్ళు. ఆ 4 అంతరిక్ష నౌకలు పంపించి 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఇంకా మన సౌర కుటుంబము పొలిమేర దాటలేదు. దే కుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ అవర్ ఓన్ సోలార్ సిస్టమ్. ఇంకా ఎన్ని సౌర కుటుంబాలు! వీడు మన ఇంట్లో, మన పెరట్లో, మన మంచం కింద, మన కిచెన్లో వెతుక్కొని అమెరికా ప్రెసిడెంట్ గారు లేనే లేడు, ఈ వార్తాపత్రికలన్నీ అబద్ధాలు రాస్తున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. దేవుడు లేడు అన్నవాడు మొత్తం వెతుకు చూశాడు ఆ విశ్వాన్ని. అయినా ఉన్నాడు అంటే మాత్రం దానికి కొన్ని ఆధారాలు ఉండాలండి, మేము నమ్మలేమండి. అలాగ అడ్డంగా వాదించే వాళ్ళను ఒక మాట అడుగుతున్నాను. విశ్వములో కానీ, లోకములో కానీ, నీ శరీరములో కానీ ఉన్న సంగతులు, విషయములు, సమాచారము మొత్తం నీకు తెలుసా? నా ఒంట్లో కానీ, ఈ లోకంలో కానీ, ఈ యూనివర్స్లో కానీ నాకు తెలియని విషయం ఒక్కటి కూడా లేదు అని నువ్వు చెప్పగలవా? అలా ఎలా చెప్పగలవండి? మనకు తెలియనివి చాలా సంగతులు ఉన్నాయండి అంటున్నాడు. నేను అడిగాను, ఏమండి సోదరుడా, దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నావు, సైన్స్ చాలా పెరిగిపోయింది అంటున్నావు, అభివృద్ధి చెందింది శాస్త్రీయ విజ్ఞానం అని విర్రవీగుతున్నావు, నీ సైన్స్కి కానీ నీకు కానీ మొత్తం అన్ని విషయాలు తెలుసా అని అడిగా. అంటే ఎలా చెప్పగలమండి? మనకు తెలియనివి చాలా ఉన్నాయి అన్నాడు. సరే, ఒప్పుకున్నావు కదా. నీకు తెలియని అనేక 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 వేల కొలది సంగతులలో ఒక సంగతి దేవుడు అయి ఉండొచ్చు కదా. ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ దట్ గాడ్ ఈజ్ వన్ అమాంగ్ దోస్ మెనీ థింగ్స్ విచ్ యూ డోంట్ నో? అయి ఉండొచ్చండి. మరి ఎందుకు ఆ పనికిమాలిన సిద్ధాంతం పరిగెట్టుకొని ప్రచారం చేస్తున్నావు?